జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాల్పల్లి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఆర్డీఏ ఇన్స్పెక్టర్ సందాని పాల్గొన్నారు. బైక్ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించాలి, ప్రమాదాలను నివారించాలి అనే నినాదంతో బైక్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై రాజీవ్ గాంధీ బొమ్మ మీదుగా అంబేద్కర్ సెంటర్ వద్దకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలు విధిగా హెల్మెట్ ధరించాలి, ఓవర్ స్పీడ్తో వెళ్లకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు, విధిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ సంపత్రావు, భూపాల్పల్లి సిఐ నరేష్ కుమార్, సింగరేణి అధికారులు, జెన్కో, రెవెన్యూ, ఆర్టీసీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ గురించి ఈ జనవరి మంత్ యాజ్ అ రోడ్ సేఫ్టీ మంత్కి మనం ఇక్కడ అవగాహన గురించి మనం జనవరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చాలా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. సో రిగార్డింగ్ దస్ అగైన్ టుడే ఆల్సో మనం ఇది అవగాహన కార్యక్రమం ఒక బైక్ ర్యాలీ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో బేసికలీ మనం ఒకటి ఇది అవగాహన కలిగి మనం అందరు పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అండ్ రోడ్ సేఫ్టీలో అందరికీ మనం అన్ని ప్రికాషన్స్ అన్నీ చూడాలి. అండ్ మన ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ స్టాఫ్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మీ అందరికీ మన స్కూల్ చిల్డ్రన్కి ఏమన్నా వేరే కాలేజెస్లో కూడా ఒక సెమినార్స్లో మీకు మీ అందరికీ మనం ఎట్లా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఏముంది అన్నీ మనం అందరికీ తెలియాలి. సో దట్ వాట్ ఎవర్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. దానికోసం ఈరోజు మనం అది బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంబేద్కర్ స్టేడియంలో జస్ట్ ఒక షార్ట్గా మనం మొమెంటోస్ ఇస్తున్నాం. అది ఈరోజు ఈ ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ భూపాల్పల్లి పట్టణంలో రోడ్ సేఫ్టీ మంత్ గురించి ఒక బైక్ ర్యాలీ ఆయోజన చేయడం జరిగింది. దాంట్లో అన్ని స్టేక్ హోల్డర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో లైక్ అడ్వకేట్స్, మెడికల్ టీమ్ నుంచి కూడా అందరూ సివిలియన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 200+ వెహికల్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయింది. ఇప్పుడు ఈ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఈ మొత్తం మెయిన్ రోడ్ పైన వెళ్ళి అక్కడ అంబేద్కర్ స్టేడియంలో మేము ఇది ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు, మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో మేము చూస్తే ఒక పెద్ద నేషనల్ హైవే కూడా ఉంటుంది, 100 కిలోమీటర్ నేషనల్ హైవే ఉంటుంది. ప్రతి సంవత్సరంలో మేము చూస్తే అరౌండ్ 70 to 80 పర్సన్స్ ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. రీజన్ అంటే ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ కోసం ఇది జరుగుతుంది. కొన్ని మైనర్స్ కూడా ఏదైనా స్పీడ్గా వెహికల్స్ కూడా నడుస్తున్నారు, ఆ కోసం ఇది ప్రాబ్లం జరుగుతుంది. సో ఖచ్చితంగా మా సైడ్ నుంచి రోడ్ సేఫ్టీలో మేము చాలా రకరకంగా ఇది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేయడం జరిగింది. తర్వాత ఈ సొసైటీ నుంచి కూడా అన్ని స్టేక్ హోల్డర్ నుంచి, అన్ని సివిలియన్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీలో పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో మేము చూస్తే ఏదైనా డిస్ట్రిక్ట్లో చూస్తే మర్డర్ ఏదైనా హార్డ్లీ 10 మర్డర్స్ ఉంటుంది, బట్ ఏదైనా యాక్సిడెంట్ చూస్తే 10 times యాక్సిడెంట్ ఉంటుంది. సో మేము మర్డర్స్కి అంతా సీరియస్గా తీసుకున్నాం. మాత్రమే ఇక్కడ యాక్సిడెంట్కి ఏదైనా జరిగితే దాంట్లో మేము కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సో ఖచ్చితంగా ఒక మంచి హెల్మెట్ మీ వేసుకోవాలి, ప్రాపర్గా ఐఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఇది ప్రాపర్గా పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీలో కూడా మీరు చూసుకోవాలి. ఏదైనా మైనర్స్ ఎవరైనా ఉంటే అతనికి వెహికల్ నడవద్దు, అది చూసుకోవాలి. తర్వాత అన్నీ డెఫినెట్గా మెజర్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఒక మినిమం యాక్సిడెంట్ నుంచి స్టార్ట్ చేసి ఒక భూపాల్పల్లికి ఒక రోడ్ సేఫ్ ఇది చేయవచ్చు. సో అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎవరైనా వచ్చారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.